నాయనమ్మ నేను ఇప్పుడు వెళ్ళాలా? అక్కడికి వెళ్తే వాళ్ళు నీకు చాలా బొమ్మలు కొనిపిస్తారమ్మా. నువ్వు చాలా హ్యాపీగా ఉండొచ్చు. నాయనమ్మ నేను నీ దగ్గరే ఉంటా, నాకు బొమ్మలు వద్దు, నువ్వే కావాలా. నా బంగారు తల్లి కదూ, నా మాట వింటావు కదా. అక్కడికి వెళ్తేనే నువ్వు మంచిగా ఉంటావు నాన్న. సరే నాయనమ్మ, నువ్వు నాకు ఒక కథ చెప్పవా? ఒక కథ చెప్పాలా? సరే చెప్తాను. ఒక చిలక ఒక గోరింక ప్రేమించి పెళ్లి చేసుకున్నాయి. వాటికి ఒక చిట్టి చిలకమ్మ పుట్టింది. ఒకరోజు ఆ చిలక గోరింక గొడవ పడ్డాయి. ఆవేశంలో ఈ లోకాన్ని వదిలిపెట్టి వెళ్ళిపోవాలనుకున్నాయి. చేదు మందు తీసుకొచ్చుకున్నాయి. చేది మంది అయితే చిట్టి చిలక కూడా తాపిచ్చే. చిట్టి చిలకమ్మకి కడుపు నొప్పి వచ్చింది కదా. కొడుకు కోడలు చూస్తే అలా చేశారు. డాక్టర్లేమో వేళ్ల మీదే ఉన్నాయి నాకు రోజులని చెప్పారు. ఆ పిల్లని చూస్తే గుండె తరుక్కుపోతుంది దేవుడా. అలానే నేను దత్తత ఇవ్వాలనుకున్నాను. ఆ దత్తత తీసుకున్న వాళ్ళైనా దాన్ని ప్రేమగా చూసుకుంటే చాలు. వచ్చినట్టున్నారు. నమస్కారం అండి. పాప రెడీగా ఉందా? నాకు పాపను చూడాలని చాలా ఆతృతగా ఉందండి. ఎక్కడుంది పాప? సుధా, కంగారు ఎందుకు తీసుకెళ్తాం కదా. ఫస్ట్ రండి రండి లోపలికి. చిన్ను, హాయ్. ఏమండి, చిన్ను వస్తుంది. దానన్నా అండి, మనం పాపకి ఇంటర్నేషనల్ స్కూల్లో సీట్ బుక్ చేద్దాము. నెక్స్ట్ మనకి స్కూల్ చాలా దూరం కదా, మనం అక్కడికి వెళ్ళిపోదామండి. అక్కడ దగ్గరలో ఇల్లు చూసుకొని అక్కడికి వెళ్ళిపోదాము. నెక్స్ట్ పాపకు అంతా మంచిగా చూసుకోవాలి. మనం పాపకు కావాల్సినవన్నీ కొనాలండి. తప్పకుండా. మీరు అన్ని ఓకే సుధా, ఇలా తలకాయ ఉప్పుకోవడం కాదండి. కాదన్నా, తప్పకుండా చేసుకుందాము. మళ్ళీ మీరు ఇంటికి వెళ్ళిన మాట మారుస్తారండి. అలా కాదు, స్టార్ట్ చేయండి పని. తప్పకుండా నీ మాట నేను ఎప్పుడు కూడా నేను కాదని లేదు. సరేనా? తప్పకుండా చేద్దాం. మీకు ఓకే కదా? ఓకేనా చిన్న నీకు? అలాగే హ్యాపీగా ఉండు, ఇంకా ఏ భయం లేదు. నా దగ్గర నాతోటే ఉండు. సరేనండి, మీరేమి అనుకోనంటే నేను ఒక మాట చెప్తాను. ఇంకెప్పుడు పాపను చూసే ప్రయత్నం చేయొద్దండి. ఎందుకంటే పాపను మేము పెంచుకుంటున్నాం కదా, పాపను మేము కంటికి రెప్పలా చూసుకుంటాం. మళ్ళీ మీరు వచ్చి పాప మాకు కావాలి అంటే మేము చాలా బాధపడతామండి. పాప గురించి మీరు ఏం బాధపడొద్దు, మేము చాలా బాగా చూసుకుంటాం పాపని. సరేనండి. సరే, బంగారంలో చూసుకుంటాము మా పాపని, మీకు ఎటువంటి ఇబ్బంది లేదు. సరేనా? మా మీద నమ్మకం ఉంచండి. వెళ్దామా చిన్ను? తీసుకురా. దా చిన్ను, రా నాన్న, రా నాన్న, నీకు అన్నీ కొనిస్తాం. మనం చాలా బొమ్మలతో ఆడుకుందాం, మంచిగా స్కూల్కి వెళ్దాం. ప్లీజ్ నాన్న, దా ప్లీజ్. చాలా బొమ్మలు కొనిస్తాను. సరేనా చిన్ను? రా నాన్న, చిన్ను దా నాన్న, ప్లీజ్ రా నాన్న, రా నాన్న ప్లీజ్, రా నాన్న ప్లీజ్, నాన్న రా నాన్న, దా నాన్న. తల్లి, ఇప్పుడు నువ్వు వెళ్ళు, నీ వెనకే నేను వస్తాను. సరేనా? ఇప్పుడు నువ్వు వెళ్ళు, నీ వెనకే నేను వస్తా కదా నీకోసం. ఓకేనా? వెళ్ళు.
దా నాన్న దా. ఏమండి, అసలు విషయం చెప్పండి. ఏమండి, ఉన్న విషయం చెప్పడానికి ఎందుకంత ఆలోచిస్తున్నారు? అమ్మా, అదిగో మీ నాయనమ్మ, వెళ్ళి అక్కడికి. ఏమండి, మేము సడన్ గా ఫారెన్ వెళ్తున్నాము. అక్కడికి వెళ్ళాక పాపకు కావాల్సిన ఏర్పాట్లన్నీ చేసుకొని అప్పుడు తీసుకెళ్తాము. అందుకనే పాపని మీ దగ్గర దింపెళ్దామని వచ్చాం. ఏమండి, ఎందుకలా చూస్తున్నారు? అంతే కదా, లేవండి లేవండి వెళ్దాం. సుధా, జాగ్రత్త, నువ్వు అసలే ఉత్తమ మనిషి కూడా కాదు. ఏంటమ్మా, అబద్ధం చెప్పి బిడ్డని ఇక్కడ వదిలించుకొని వెళ్ళిపోతున్నావా? ముందే చెప్పాను కదమ్మా, 4 రోజులైతే నేను ఉండనని. అవన్నీ తెలిసే కదా బిడ్డని తీసుకొని వెళ్ళావు. ఆ రోజు అన్నీ తెలుసుకునే వచ్చావు. ఇప్పుడు ఇలా చేయడం కరెక్టేనా? మీకు బిడ్డ పుడుతుందంటే సంతోషమే, కానీ ఇప్పుడు ఇలా చేయడం న్యాయం కాదు కదమ్మా. చూడండి, నాకు రేపు పొద్దున బిడ్డ పుట్టినాక తల్లిగా నాలో చాలా స్వార్థం పెరగచ్చు. అందుకనే ఇప్పుడు ఈ బిడ్డను ఇక్కడ నేను వదిలేసిపోతున్నాను. నాకు ఇంకో మార్గం కనిపించట్లేదు. నాకు చుట్టుపక్కల వాళ్ళందరూ ముందే చెప్పారమ్మా, పాప పేరు మీద ఏదైనా ప్రాపర్టీ రాయించుకొని అగ్రిమెంట్ మీద సంతకాలు పెట్టించుకోమని. నేనే పిచ్చిదానిలాగా డబ్బుదేముంది సంతకాలదేముంది అని, నమ్మకమే ముఖ్యమని నమ్మాను. నమ్మి మోసపోయాను. తల్లిదండ్రులకి గొడవలు వస్తే పిల్లలే నష్టపోవాలి. ఇంట్లో పెద్దవాళ్ళ తొందరపాటు నిర్ణయాలకి పిల్లలే నష్టపోవాలి. పిల్లలకు పెళ్లి చేస్తే వాళ్ళ లైఫ్ సెట్ అయిపోతుందని తొందరపడి పెద్దవాళ్ళు పెళ్లిళ్ళు చేస్తారు. తర్వాత వాళ్ళ జీవితాలు సెట్ అవ్వక వాళ్ళకు పుట్టిన పిల్లలే సఫర్ అవుతున్నారు. ఇంట్లో తండ్రి బాధ్యత బాగోలేకపోతే పిల్లల భవిష్యత్తే బాధాకరం. తల్లి పెంపకం బాగోలేకపోయినా ఆ భారాన్ని బాధని భరించేది కూడా ఈ పిల్లలే. చదువుకున్నారు, దయచేసి ఇంకొకసారి పిల్లల జీవితాలతో ఆడుకోకండి. నాయనమ్మ, 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 లేగు నాయనమ్మ, నాయనమ్మ, లేగు నాయనమ్మ, నాయనమ్మ, లేగు నాయనమ్మ. పాపకి ఇప్పుడు ఎవరూ లేరు, మీరేమో హాస్టల్లో వేస్తా అంటున్నారు. మంచిదే అంటారా? ఎవరికి ఎప్పుడు ఎవరు తోడుండరండి. జీవితకాలం తోడుండేది చదువు ఒక్కటే. పిల్లలకి ఆస్తులు అంతస్తులు ఇవ్వకపోయినా మంచి చదువుని ఇవ్వగలిగితే చాలండి. అదే వారి భవిష్యత్తుకి శ్రీరామ రక్ష అవుతుంది. మీరేం బాధపడకండి, పాపని చదివించే బాధ్యత మాది. ఈరోజు చాలా మంచి రోజు అండి. పాపని ఈరోజే స్కూల్లో జాయిన్ చేసి హాస్టల్లో కూడా జాయిన్ చేసి వద్దాం రండి.
మాతృదేవో భవ. ఈ కథ కేవలం కల్పితం మాత్రమే.